ముందు బటర్ వేసుకుని ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత బాగా కొంచెం ధనియా పౌడర్, కారం, పసుపు, బఠానీ వేసుకోవాలి. మసాలాస్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి. బఠానీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆలు వేసుకోవాలి. అన్నీ బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఆలు బఠానీ అంతా కొంచెం దగ్గరికి మగ్గాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అంతా బాగా కలుపుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ఒక మ్యాషర్ తీసుకొని దాంతో కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఆలుని కొద్దిగా మ్యాష్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి స్టిక్గా చేసుకోవాలి. ఇప్పుడు బన్ కట్ చేసుకొని పెనం మీద బటర్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. లైట్గా అటు ఇటు సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవాలి. నీట్గా సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ రోస్ట్ అయిన పావ్ భాజీని తీసుకుందాం. ఇంట్లో ప్లేట్లో కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి.